రాజధాని అమరావతిలో రాష్ట్ర స్థాయి అధికారులంతా ఒకే చోట ఉండేలా సెక్రటేరియట్కు ఐకానిక్ టవర్లు డిజైన్ చేశామని మంత్రి నారాయణ తెలిపారు. ఈ 5 టవర్లు నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతాయన్నారు. అత్యాధునిక డయాగ్రిడ్ టెక్నాలజీతో వీటి నిర్మాణం జరుగుతుందన్నారు. రాజధానిలో నిర్మిస్తున్న హెచ్ఓడి టవర్ 3 కార్నర్ నోడ్ అమర్చే పనులకు మంత్రి నారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రారంభించారు. గత ఏడాది వర్షాలు అధికంగా కురవడంతో 4 నెలల పాటు ఈ పనులకు ఆటంకం కలిగిందని పేర్కొన్నారు. అమరావతిలో జరిగిన అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు రివ్యూ చేశారని, విచారణ జరుగుతుందని తెలిపారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ వెల్లడించారు. అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే అడ్మినిస్ట్రేషన్ కోసం అటు సీఎం గారు కానీ మినిస్టర్లు కానీ స్పెషల్ సెక్రటరీస్ ఆర్ సెక్రటరీస్ అండ్ హెచ్ఓడీస్ అందరూ ఒకే దగ్గర ఉండే విధంగా 5 టవర్లు డిజైన్ చేయబడ్డాయి. ఈ 5 టవర్ల యొక్క వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఈరోజు ఎల్ఎన్టీ వాళ్ళు యాక్చువల్గా దీనికి సంబంధించిన టవర్లలో ఒక టవర్కి కార్నర్ నోడ్ అనే దాన్ని వాళ్ళు యాక్చువల్గా చేస్తున్నారు. ఇదంతా లేటెస్ట్ టెక్నాలజీ, డయాగ్రిడ్ టెక్నాలజీతో ఈరోజు జరుగుతున్న వర్క్. ఇవన్నీ కూడా అనుకున్న టయానికి పూర్తయ్యేట్టుగా ఈరోజు ఆ కన్సర్న్ ఏజెన్సీస్ ఈ 5 టవర్లు కానీ, అసెంబ్లీ ఏదైతే 250 మీటర్లు ఉందో అది కానీ, హైకోర్టు 7 అంతస్తుల భవనం కానీ, అదేవిధంగా గవర్నర్స్ బంగ్లా కానీ, ఇవన్నీ కూడా ఈరోజు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం ఎక్కువ వర్షాలు రావటం వల్ల 4 నెలలు కొద్దిగా వర్క్కి ఇబ్బంది జరిగిన మాట వాస్తవమే. అయితే ఇప్పుడు ఆ వర్షాలన్నీ తగ్గిపోయి మనకు నవంబర్ నుంచి ఎటువంటి ఇబ్బంది లేని వల్ల ఇక్కడ ఈ యొక్క ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో ఎల్ఎన్టీ కావచ్చు, ది అదర్ ఏజెన్సీస్ కూడా యాక్చువల్గా ఈ వర్క్లన్నీ ఎంతో ప్రోత్సహం చేశారు. అదేవిధంగా లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, ట్రంక్ రోడ్స్ కావచ్చు, అవన్నీ కూడా యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయి. అదేవిధంగా అధికార భవనాలకు సంబంధించి అయితే ఎమ్మెల్యేల యొక్క అపార్ట్మెంట్స్ ఏదైనా కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత ఎమ్మెల్సీ అదేవిధంగా సెక్రటరీకి సంబంధించిన అపార్ట్మెంట్ కూడా 5వ తేదీ 10వ తేదీకి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు నా కన్సర్న్. ఆ తర్వాత ప్రతి వీక్లీ కొన్ని టవర్స్ యాక్చువల్గా హ్యాండ్ ఓవర్ చేసేటట్టుగా ఏదైతే ప్రణాళిక ఉందో ఆ ప్రణాళిక ప్రకారం అమరావతి రాజధాని ముందుకు పోతుంది.